చందమామపై దాదాపు ఏడాది వ్యవధిలోనే రెండో ప్రైవేట్ ల్యాండర్ దిగింది. అమెరికాకు చెందిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ ల్యాండర్ నాసాకు చెందిన 10 శాస్త్ర సాంకేతిక పరికరాలతో విజయవంతంగా ల్యాండ్ అయింది. దాదాపు 6.6 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పున ఉండే ఈ ల్యాండర్ను జనవరి 15న కేప్ కెనవరాల్లోని కెనడీ అంతరిక్షం కేంద్రం నుంచి ప్రయోగించారు. చందమామపై నిర్ణీత ల్యాండింగ్ సైటుకు 328 అడుగుల పరిధిలోనే ఇది ల్యాండ్ అయినట్టు ఫైర్ఫ్లై సంస్థ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. చంద్రుడిపై దిగిన అరగంట తర్వాత బ్లూ గోస్ట్ అక్కడి చిత్రాలు తీసి భూమికి పంపడం ప్రారంభించింది. బ్లూ గోస్ట్ ద్వారా చంద్రుడిపైకి 10 పరికరాలను పంపడానికి నాసా $101 మిలియన్, ఆ పరికరాల తయారీకి $44 మిలియన్ ఖర్చు చేసింది. ఆ పరికరాలతో చందమామపై బ్లూ గోస్ట్ 2 వారాల పాటు పరిశోధనలు చేయనుంది. అమెరికాకే చెందిన ఇన్ట్యూటివ్ మిషన్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనల సంస్థ ప్రయోగించిన మరో ల్యాండర్ ఏదైనా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గురువారం చంద్రుడిపై ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే అది చంద్రుడి దక్షిణ ధృవానికి 100 మైళ్ల పరిధిలో ల్యాండ్ కానుంది. ఆ సంస్థ గత ఏడాది ఫిబ్రవరి 22న ఒడిసన్ అనే ల్యాండర్ను చందమామపై దించి ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనల సంస్థగా చరిత్ర సృష్టించింది. అయితే ల్యాండింగ్ సమయంలో ఒడిసస్ రేంజింగ్ లేజర్ల పనితీరు దెబ్బతిని దాని కాళ్లలో ఒకటి విరిగి సమతౌల్యం తప్పి కింద పడిపోయింది. అయినప్పటికీ బలహీనంగానైనా సంకేతాలను భూమికి పంపింది. దాంతో పోలిస్తే బ్లూ గోస్ట్ ఎలాంటి సమస్యలు లేకుండా చక్కగా ల్యాండ్ అయింది. అందుకే సాంకేతికంగా దీన్నే చంద్రుడిపై సజావుగా ల్యాండ్ అయిన తొలి ప్రైవేట్ ల్యాండర్గా భావించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ 2 ల్యాండర్లతో పాటు జపాన్కు చెందిన ఐస్పేస్ అనే కంపెనీ బ్లూ గోస్ట్తో పాటు కేప్ కెనవరాల్ నుంచి జనవరి 15న ఒక ల్యాండర్ను ప్రయోగించింది. అది కొంచెం సుదీర్ఘ కాలం పాటు ప్రయాణించి మరో 3 నెలల తర్వాత చందమామపై దిగనుంది. 2023లో ఆ సంస్థ చంద్రుడిపైకి పంపిన తొలి ల్యాండర్ క్రాష్ అయింది. ఇది ఆ సంస్థ ప్రయోగించిన రెండో ల్యాండర్.